హాయ్ వెల్కమ్ టు క్యూటీ విలేజ్ వ్లాగ్స్. సింపుల్గా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. షాపింగ్ యాప్స్ ఉంటాయి కదండి, మీషో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటివి యాప్స్ నుంచి మనం ఈజీగా ఫాలోవర్స్ లేకపోయినా కానీ మనీ సంపాదించవచ్చు. మనం మీషో యాప్ గురించి చెప్తున్నాను. మీషో యాప్ నుంచి కూడా మనీ ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. దీనికోసం ఎలాగో నేను ప్రాసెస్ చెప్తాను. మీషో యాప్ నుంచి మనీ ఎర్న్ చేయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలి. అది కూడా పబ్లిక్ అకౌంట్ అయి ఉండాలి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కాదు, మేము యూట్యూబ్ నుంచి రీల్స్ అప్లోడ్ చేసి అలా మనీ గెయిన్ చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు. మీషో ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అన్ఇన్స్టాల్ చేసుకున్నా నో ప్రాబ్లం. ముందుగా మనం గూగుల్లోకి వెళ్ళాలి. అక్కడ సెర్చ్ బార్లో మీషో క్రియేటర్ క్లబ్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అప్లైట్ వెబ్ మీషో ఉంది కదా, అది నొక్కోవాలి. గెట్ స్టార్ట్ నొక్కోవాలి. మనం ఇన్స్టాగ్రామ్కి కనెక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇన్స్టాగ్రామ్ నొక్కోవాలి. తర్వాత ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత పాస్వర్డ్, యూజర్ ఐడి ఇచ్చుకోవాలి మనం. ఓకే అయిపోయింది. ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలని అడుగుతుంది. సేవ్ ఇన్ఫర్మేషన్ చేసుకున్నాను. చేంజ్ టు ప్రొఫెషనల్ అకౌంట్, మీరు ప్రొఫెషనల్ అకౌంట్కి చేంజ్ చేయాలని అడుగుతుంది. చేంజ్ అని నొక్కున్నాను. తర్వాత క్రియేటర్ బిజినెస్ ఇచ్చింది కదా, క్రియేటర్ అని నొక్కోవాలి. నెక్స్ట్ నొక్కోవాలి. తర్వాత మనం దేనికి సంబంధించి అని అడుగుతుంది. షాపింగ్ ప్రొడక్ట్స్కి సంబంధించి నేను షాపింగ్ అని నొక్కుని కంటిన్యూ, క్యాన్సిల్ అని అడుగుతుంది. మనం కంటిన్యూ చేయాలనుకుంటున్నామా, క్యాన్సిల్ అని చెప్పి అడుగుతుంది. కంటిన్యూ నొక్కోవాలి. స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని ఇచ్చారు కదా, మనం ప్రొఫెషనల్ అకౌంట్కి క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం కంటిన్యూ అని నొక్కోవాలి. యువర్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అకౌంట్ ఈస్ రెడీ. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే రెడీ అయిపోయింది. అక్కడ డన్ ఉంది కదా, డన్ నొక్కోవాలి. అప్పుడు అక్కడ అవన్నీ పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ మనం అలో చేసుకోవాలి. తర్వాత మీషో అకౌంట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆర్టీఎం, అక్కడ ఆర్టీఎం ఉంది కదా, స్టార్టింగ్ ఆర్టీఎం ఆన్లో పెట్టుకోవాలి. తర్వాత లింక్ అవన్నీ వాళ్ళే ఆప్షన్స్ ఇచ్చారు. కస్టమ్ ట్రిగర్ వర్డ్స్ ఉంది కదా, అక్కడ మనం ఏదో ఒకటి ఇచ్చుకోవాలి. అంటే ఆల్రెడీ ఉన్నాయి, మనం ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ఓకే చేసుకోవాలి. తర్వాత చూడండి, అఫిలియేట్ అని చెప్పేసి ఇట్లా కమిషన్ యాడ్ అవుతుంది, చూపిస్తుంది. పింక్ కలర్లో ఈ ప్రోడక్ట్కి ఇంత అని చెప్పేసి మనకి కమిషన్ చూపిస్తుంది. నార్మల్గా అయితే రిటర్న్ ఆప్షన్ 7 days ఉంటుంది. ఈ మీషో క్లబ్లో జాయిన్ అయిన తర్వాత 14 days ఉంటుంది. ఏదో ఒక ఐటెం మనం పర్చేస్ చేసి రివ్యూ చేసేసి కావాలంటే రిటర్న్ పెట్టేసేయచ్చు. ఎన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా కానీ మన అకౌంట్ అనేది మీషో క్లబ్లో జాయిన్ అయితే బ్లాక్ అవ్వదు. తర్వాత ఆటో డిఎం ఎలా ఇవ్వాలంటే, మనం తీసుకున్న ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాని మీద ఏదో ఒక రీల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అయితే యూట్యూబ్లో, అట్లా మనం దేనికి సంబంధించి అయితే దానికి సంబంధించి అప్లోడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకున్నాను. ఎలా ఆటో డిఎం ఇవ్వాలో చూపిస్తాను చూడండి. మన ప్రొఫైల్కి పైన క్రియేటర్ క్లబ్ ఉంది కదా, అది ఓపెన్ చేసుకోవాలి. పింక్ కలర్లో సెలెక్ట్ పోస్ట్ ఆటో డిఎం ఉంది కదా, అది నొక్కోవాలి. ఇప్పుడు మనం ఏ పోస్ట్కి లింక్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ పోస్ట్ మీద అయితే రీల్ క్రియేట్ చేసామో అది ముందుగానే విష్ లిస్ట్లో పెట్టుకోవాలి. తర్వాత పోస్ట్ని సెలెక్ట్ చేసుకుని డన్ అని నొక్కుంటే లింక్ క్రియేట్ అయిపోయినట్టే. ఇలా మనం ఎన్ని ప్రొడక్ట్స్ అయినా తీసుకుని రివ్యూ ఇచ్చి మళ్ళీ రిటర్న్ పెట్టుకోవచ్చు. అకౌంట్ కూడా బ్లాక్ అవ్వదు, ఎందుకంటే మనం మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయితే అకౌంట్ బ్లాక్ అవ్వదు. సింపుల్గా మీషో నుంచి మనీ ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.